తెలంగాణలో భూముల సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేసి తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. గత ప్రభుత్వంలో లక్షల ఎకరాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పోర్టల్ రూపొందించింది. భూభారతి పోర్టల్కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజాప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2, మార్గాన్ని సుగమము, సులభము చేసి నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4, సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓ కరెక్షన్స్, అపీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్ బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత భూభారతి 2025 ROR చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 3 మండలాలను ఎంపిక చేసి వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సుల ద్వారా భూభారతి పోర్టల్ గురించి రైతులు, ప్రజలకు సమగ్రంగా వివరించి వారి సందేహాలను నివృత్తి చేస్తారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. భూభారతి పోర్టల్ సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండేలా ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా దానిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా రూపొందించారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారు. మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి 6కు కుదించారు. ఈ నూతన చట్ట ప్రకారం మ్యూటేషన్కి మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ ఏడాది జనవరి 9నే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 భూభారతి చట్టం రూపొందాల్చింది. ఈ కొత్త చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా కసరత్తు చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలోనే అధికారి నుంచి పై స్థాయిలోని ఉన్నతాధికారి వరకు చట్టం అమలుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. అందించాల్సిన సేవలు, ఎదురయ్యే సమస్యలపై లోతుగా చర్చించింది.
వీటన్నిటి తర్వాతే ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. భూభారతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్ప్లే చేస్తారు. ప్రతి భూ ఖమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహానిలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం గ్రామం కంటం అబాధిలపై కూడా హక్కులను కట్టబెట్టనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 11 కాలంలతో కొత్త పహాని ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్కడ పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో ఆర్డీఓకు అప్పీల్ చేసుకునే వీలుంటుంది. భూముల క్రయ విక్రయాల విషయంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్కు సమర్పించే భూ దస్త్రాలతో పాటే భూమి సర్వే, సబ్ డివిజన్ సర్వే మ్యాప్ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది. సర్వే మ్యాప్లను కూడా భద్రపరుస్తారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు. ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పిస్తారు. భూభారతి చట్ట ప్రకారం భూమి యజమాని 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం అధికారులు జారీ చేస్తారు. అయితే భూ రికార్డుల్లో వివరాలు నమోదై ఉండాలి. లైసెన్స్డ్ సర్వేయర్తో సర్వే చేయించుకుని భూమి యజమాని మ్యాప్ తయారు చేయించుకోవాలి. మండల సర్వేయర్తో ఈ వివరాలు చెక్ చేశాకే పట్టాదారు పాస్బుక్లో మ్యాప్ను నమోదు చేస్తారు. తమ పాస్బుక్లో వివరాలు సరిగా లేవని అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ఓ ఆ వివరాలను పరిశీలించి సరిచేస్తారు. ఎంఆర్ఓ నిర్ణయంపై సైతం అభ్యంతరాలు ఉన్నట్లయితే మొదట ఆర్డీఓకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్కు సైతం అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, భూదాన్ భూములకు ఎవరైనా పట్టాలు పొందితే వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు ఫిర్యాదు చేయవచ్చు. భూభారతి చట్టంలోని 16వ సెక్షన్ 15వ నిబంధన ద్వారా ఇలాంటి భూములపైన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. గతంలో బీఆర్ఎస్ అమలు చేసిన ధరణిలో మాత్రం ఇలాంటి నిబంధనలు అందుబాటులో ఉండేవి కావు. మనిషికి ఆధార్ ఉన్నట్లుగానే భూములకు భూదార్ కార్డులు జారీ చేయనున్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల వివరాలు నమోదు చేసుకునేందుకు ధరణి చట్టంలో అవకాశం లేదు. భూభారతి చట్టంలో ఈ లోపాన్ని సవరించి గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13 నిబంధన 12 చేర్చారు. ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ముద్రించి ప్రత్యేకంగా భద్రపరుస్తారు. తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చాక గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేయడం లేదు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వ భూములు, గ్రామ పహాని, నీటి వనరుల భూముల రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. సెక్షన్ 15 నిబంధన 16 ప్రకారం మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. భూ చట్టాల్లో ఇలాంటి నిబంధన చేర్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థలు, వ్యవస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలను అందించడం లాంటిది ధరణి చట్టంలో ఇదివరకు అందుబాటులో లేవు. అంతేకాకుండా ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు లేవు. దాంతో హైకోర్టు క్రమబద్ధీకరణపై స్టే విధించింది. భూభారతి చట్టంలోని 6వ సెక్షను 6 నిబంధన ప్రకారం సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేస్తారు. అయితే ఎలాంటి చట్టాల ఉల్లంఘన లేవని నిర్ధారణ జరిగితే క్రమబద్ధీకరణ చేస్తారు. స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జు 100 రూపాయల ఫైన్ కలిగి వసూలు చేసి డాక్యుమెంట్ జారీ చేస్తారు. అనంతరం రికార్డులో చేర్చిన తర్వాత పట్టాదారుకు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.